పస్కా పండుగ అనగా చాలా ప్రియులారా, 2 దినములైన తర్వాత ఏమొచ్చిందంట? అందరు చెప్పండి, ఏమొచ్చింది? పస్కా అనేటువంటి పండుగ ఏర్పడింది. ఇశ్రాయేలీయులు 7 పండుగలు జరుపుకునేవారు. అందరూ చెప్పండి, ఎన్ని పండుగలు? మీరు తర్వాత లేవియకాండం 23వ అధ్యాయం వెళ్ళి తర్వాత మీరు చదువుకోండి. అందులో ప్రియ దేవుని బిడ్డలారా, పస్కా అనేది ఒక పండుగ. ఏ పండుగ? చాలాసార్లు మనం గమనిస్తాం. పర్ణశాల పండుగ ఉంది, కొంతకాలపు పండుగ ఉంది, అలాగే పులియని రొట్టెల పండుగ ఉంది, అలాగే ప్రభుత్వ పస్కా అనేటువంటి పండుగ కూడా మనము గమనిస్తున్నాం. సరే ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తున్నాం ఏంటంటే, పండుగ అంటే అర్థం ఏంటన్నా చెప్పండి. పండుగ అంటే అర్థం ఏంటి? సంతోషించడం, ఉత్సాహించడం, అవునా? సెలబ్రేట్ చేసుకోవడం. ఒక సంఘటనను పురస్కరించుకొని, ఒక గొప్ప సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఆ సంఘటనను పురస్కరించుకొని మనం ఆ పండుగను ఆధారంగా చేసుకొని ఆ పండుగ సందర్భం ఆనందించడం, సంతోషించడమే, ఉత్సాహించడమే పండుగ. ఆమె ఉదాహరణ మీకు జ్ఞాపకం చేసి, మన ఇంట్లో ఒక బర్త్డే అవుతాను, ఏం చేస్తున్నాం? ఆ బర్త్డే సందర్భాన్ని మనం చేయాల్సిన కార్యక్రమాలను చేస్తూ ఉంటాం. అదొక సంతోషకరమైన శుభ పరిమాణం కనుక దానికి అనుగుణంగా మనము ఆ దినమున ప్రభువుల ద్వారా పిల్లలను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే మనము ప్రభువుల ద్వారా ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని మనకు కలిగినంతలో ప్రభువుల ద్వారా మనం ఏదైనా ఏర్పాటు చేసుకొని ఆ దినం మనం సంతోషించడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆమె అంటే ప్రతి ఏదైనా ఒక గొప్ప కార్యం, ఏదైనా ఘన కార్యం ఉన్నప్పుడు దాన్ని పురస్కరించుకొని మనము దానిని ప్రభువులాగా సెలబ్రేట్ చేసుకోవడం, ఆ దినమున ప్రభువులాగా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సంతోషించడమే పండుగ. ఆమె చెప్పండి. ఈ రోజున ప్రియ దేవుని ద్వారా ఆదివారం మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం చెప్పండి? చెప్పండి. దేవుని బిడ్డలుగా మనకు ఇది ఒక పండుగ దినం. ఆమె చెప్పండి. ఏ దినమమ్మా? ఎందుకు పండుగ దినం ఇది? దేవుని ముఖ దర్శనం చేసుకునే దినం ఇది. హల్లెలూయా. ఆయన చూచే దినం. ఆమె చెప్పండి. ఆయన ప్రభువుల ద్వారా పరోక్షంగా ఆయన వాక్యం ద్వారా ఆయనను మనం చూచే దినం, ఆయన చిత్తాన్ని ఎరిగే దినం, ఆయన దర్శించే దినం, మన నోరారా మనసారా ప్రభువుల ద్వారా ఆయన గణపరిచే దినం. అంత మాత్రమే కాకుండా ఆయన ఆలోచనలు, ఆయన మార్గాలు, ఆయన పద్ధతులను, ఆయన ఆజ్ఞలు వినే దినం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రభువుల ద్వారా మనము ఆనందించే దినం ఏది అంటే ప్రభువుల ద్వారా ఏది చెప్పండి? చెప్పండి. ఏ దినం? ఆదివారం. ఆమె ఇది పరిశుద్ధ దినం అన్నారు. ఆమె ఇది ప్రత్యేకింపబడిన దినం ఇది. హల్లెలూయా. చెప్పండి, ఏ దినం చెప్పండి? ప్రభువు తన కొరకు ప్రతిష్ఠించుకున్న దినం ఇది. హల్లెలూయా. ఇది ప్రభువుల ద్వారా ఆశీర్వదింపబడిన దినము. ఆమె చెప్పండి, ఇదే దినం చెప్పండి. అంత మాత్రమే కాదు, ప్రభువుల ద్వారా మనమందరం సమిష్టిగా ఏకముగా మనమందరం ప్రభువుల ద్వారా ఆ దేవుని స్తోత్రముగా ఆయన దర్శించే దినం. ఆమె ఆయన సన్నిధిలో ఉత్సాహించే దినం ఇది, ఆనందించే దినం ఇది. ఆమె ప్రభుతో కలిసి సహజీవనం చేసే దినం. హల్లెలూయా. ఏ దినం చెప్పండి? ప్రభుతో కలిసి చెప్పండి. ఆయనతో కొంతసేపు ప్రభువుల ద్వారా స్నేహం చేసే దినం. హల్లెలూయా. కాబట్టి దేవుడితో మనకున్నటువంటి అనుబంధాలను, సంబంధాలను పెంపరం చేసుకునే దినం. ఆమె అంత మాత్రమే కాదు, మనల్ని మనం చక్కదిద్దుకునే దినం. చెప్పనండి, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు వింటూ మన లోపాలు ఎక్కడ ఉన్నాయి, మన బలహీనతలు ఎక్కడ ఉన్నాయి, మనం చేయవలసింది ఏంటి, విడవలసింది ఏంటి, అనుసరించాల్సింది ఏంటి, ప్రభువుల ద్వారా ఆ విషయాలన్నీ కూడా దేవుని వాక్కు వెలుగులో మనల్ని మనం చూసుకుంటూ ప్రభువుల ద్వారా మనం బలహీనమైనటువంటి వాటిని విసర్జిస్తూ దేవుని కొరకు బలమైన కార్యాలు చేయనట్లుగా, ఆయన కొరకు బలమైన నమ్మకమైన వారిగా నిలబడినట్లుగా మనల్ని మనము పరీక్షించుకునే దినం. ఆమె చెప్పండి. ఏ దినమమ్మా?
అదే చెప్పండి, ఏ దినం? అంత మాత్రమే కాదు, మనల్ని మనం పురికొల్పే దినం ఇది. పులుకునే దినం. ఏ దినం అండి? మనల్ని మనం దేవునికి స్తోత్రం. దేని ద్వారా? ప్రభు సన్నిధిలో గడపడం ద్వారా, ఆయన స్తుతించడం ద్వారా, సాక్ష్యాలు వినటం ద్వారా, ప్రభువుల ద్వారా, వాక్యాన్ని వినటం ద్వారా, ఆయన ప్రభువుల ద్వారా ఆయన ఏం చేయనయ్యున్నాడో ఆ విషయాలను విని మనల్ని మనం బలపరుచుకొని పురికొల్పుకునే దినం. హల్లెలూయా. కాబట్టి ఆదివారం అనగానే కేవలం కాలక్షేపం కొరకు, ఏదో ఒక టైం పాస్ కొరకు వస్తున్నామని భావనని ఉండకూడదు. ఆమె లేదా రాకపోతే ఎవరు ఏమనుకుంటారు అని ఎవరి బలవంతానం రావాల్సిన అవసరము లేదు. సర్వశక్తుడైన దేవుణ్ణి మనం కలుసుకోవడానికి వస్తున్నాం. ఆమె చెప్పండి, మళ్ళీ చెప్పండి. నిర్గమకాండ మీరు ఎప్పుడో ధ్యానం చూస్తే ప్రభువుని తీసే అవసరం లేదు. సందర్భం వచ్చిన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, అక్కడ మనం గమనిస్తే బలిపీఠమును కట్టమని చెప్పాడు. బలిపీఠము సరే ప్రభు చిత్రంలో చెప్పడం జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ మీకు పూర్తిగా చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. బలిపీఠం ఎందుకు కట్టాలా? సరే, ఎలా కట్టాలి, ఎవరు కట్టాలి, ఏ సంగతి తర్వాత విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. బలిపీఠమును కట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ బలిపీఠం మీద మనం అర్పించే బలి ఏదైతే ఉందో, దహన బలి కానీ, పాప పరిహార బలి కానీ, సమాధాన బలి కానీ, నైవేద్య బలి కానీ, ఏ బలులో అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తారు చెప్పండి? దానిని నాంగ్రానించి ఏ దేవుని బిడ్డలారా ఆ ఎవరైతే అర్పించాడో వారిని ఆశీర్వదిస్తారు. ఆమె కాబట్టి దేవుడు మానవుడు కలుసుకునేటటువంటి స్థలం ఏదైనా ఉన్నది అంటే అది పరిశుద్ధ దినమే. ఆమె చెప్పండి, ప్రభు సన్నిధి. దేవునికి మహిమకలును గాక. హల్లెలూయా. కాబట్టి కాలక్షేపం కొరకు, టైం పాస్ కొరకు మనం రావట్లేదు. ఎవరైనా ఒక సినిమాకి వెళ్ళాడు అంటే దేని కొరకు వెళ్తారు చెప్పండి? తాత్కాలిక ఎంజాయ్మెంట్ కొరకు, తాత్కాలికంగా ఏమో మనసు బాగలేదని ఏం చేస్తారు చెప్పండి? అలవాట్లు వాళ్ళు ఏం చేస్తారు అమ్మా కదా? ఇక్కడ మందు దాగే అలవాటు ఉంది అనుకోండి. ఎందుకయ్యా ఈ పాడ అలవాటు అంటే, సార్ నాకున్న బాధలు మీకేం తెలుసు అంటే తాగుతూ బాధలు పెంచుకుంటున్నా, తక్కువ పెంచుకుంటున్నాడా? ఏమా అర్థమవుతుందా? మళ్ళీ పైన మాట్లాడే విధానం ఏంటి అంటే, అసలు నా బాధలు నీకేం తెలుసు, అవునా? కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ప్రభు సన్నిధికి మనం వస్తున్నటువంటి మనం ప్రియ దేవుని బిడ్డలారా నిత్య ఆనందం పొందడానికి కొరకై వస్తున్నాం. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రభు సన్నిధిని ఎవ్వరు కూడా ఏం చేయవచ్చు చెప్పండి? నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. ఆమె ఎన్ని పనులైనా ఉన్నాయి, పనులు ఉంటాయి. ఏమా పనులు లేని వారు ఎవరు ఉన్నారు చెప్పండి? ఎవరంటున్నారు? ఎవరన్నా ఉన్నారా? ఈవెన్ పిచ్చోని కూడా పని. ఎందుకంటే ఆ రోజు నా కడుపు ఎలా నింపుకోవాలి, అక్కడ ఎవరు నాకు పెడతారు అని ఇంటింటికి వెళ్ళి ఏం చేస్తారు చెప్పనమ్మా? ఆ కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మీకు అర్థమవుతుందా? కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎంతో విలువైనటువంటి సమయం మీరు వెచ్చించారు. ఆ సమయాన్ని దేవుడికి ఇస్తూ ఉన్నారు. ఎవరు కూడా దీనిని నిర్లక్ష్యం చేయకుండా ప్రభు సన్నిధికి వచ్చి తప్పకుండా గడపడానికి కొరకు, మీ విలువైన సమయాన్ని వెచ్చించడానికి కొరకు మీరు ప్రయత్నం చేయండి. ఆమేన్. హల్లెలూయా అని చెప్పడమ్మా. హల్లెలూయా. రెండవది మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు మనం ఏదో పిట్ట కథలో, హరికథలో, బుర్రకథలో కదా ప్రభు వాటిని కాదు మనం వినడానికి వస్తుంది. దేవుని శ్రేష్టమైనటువంటి దేవుని నోట్ల నుండి వచ్చే మాటలు మనం వినడానికి వస్తున్నాం. ఆమేన్. నా గొప్పలు చెప్పడానికి కాదు, ప్రేమ గారు నిలబడితే ప్రేమ గారి గొప్పలు చెప్పడానికి కాదు, ఇంకెవరు వచ్చారా వారి గొప్పలు చెప్పడానికి కాదు, మనం ప్రభు సన్నిధికి వస్తున్నాం. ఆ సోదరులు వినడానికి మీరు రావాల్సిన అవసరము లేదు. ఆ సోదరులు చెప్పాల్సిన అవసరం కూడా మాకు అంతకంటే చెప్పడం అంతకంటే లేదు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభుత్వారా, దేవుని స్తోత్రములు ఆక ప్రభుత్వారా, దేవుని మాటలు మనం వినడానికి వస్తున్నా. ఆమేన్ చెప్పండి. ఎవరి మాటలమా? దేవుని వాక్యానికి భిన్నంగా ఎవరు ఏది బోధించినా అది వాక్యానికి విరుద్ధమే. ఆమేన్. కాబట్టి ప్రభు బిడ్డలుగా మనం గమనించాలి. అసలు నేను అందుకే నేను వాక్యం చెప్తున్నప్పుడు నేనే అని కాదు, సహజంగా ప్రేమ గారు కూడా చెప్తున్నప్పుడు నేను వింటున్నా ఏంటంటే, బయట ఉదాహరణలు ఏవి తీసుకోండి. పిట్ట కథలో, కట్ట కథలో చెప్పి మిమ్మల్ని ఏదో మభ్యపెట్టి భ్రమపరిచి అర్థమవుతుందా అరచేతిలో ఏమంటారమ్మా వైకుంఠం చూపించి దారిలో మేడలు కట్టి వెళ్ళాల్సిన అవసరాలు మాకు లేదు. ఉన్నది ఉన్నట్టు వాక్యం చెప్పి మేము వాక్యం అందు మేము స్థిరపరచాలన్నదే ప్రభువులారా మా యొక్క ధ్యేయం, మా యొక్క లక్ష్యం. ఆమేన్ చెప్పండి. సరే, దేవుని స్తోత్రం. మనం తీసుకున్నటువంటి వాక్య భాగంలోకి వచ్చినప్పుడు ఆయన శిష్యులతో ప్రభువారు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, పస్కా పండుగ దినమున. ఏ పండుగ దినమున? పస్కా పండుగ అంటే అర్థం ఏంటమ్మా? అమ్మా
సరే, నేను వింటాం. పసకా అంటే బలి అన్న. పసకా అంటే అర్థం ఏంటండి? బలి అన్న. ఈ పండుగలను ఎక్కడి నుండి ఆరంభమైంది అని అంటే, దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి అంటే ఐగుప్తు నుండి విడుదల చేసిన తర్వాత మొట్టమొదట జరుపుకున్న పండుగ ఏది అంటే పసకా పండుగ. ఏది చెప్పండి? పసకా పండుగ. 450 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో మన పితరులు ఉన్నారు. తద్వారా దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి మూలుగులు విని దేవుడు మోషేను ఏర్పాటు చేసి మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఏం కలుగజేశాడు? విడుదలను కలుగజేశాడు. ప్రభుత్వ ఫరోతో కూడా వారు చెప్పిన పని ఇదే. ఫరోతో చెప్పిన మాట ఏంటంటే చెప్పండి, అయ్యా మేము వెళ్ళాలి, మా దేవునికి మేము బలి అర్పించాలి. ఏం చెప్పండి? ఫరోతో వారు చెప్పిన మాట ఏంటి చెప్పండి? మా దేవునికి మేమేం చేయాలా? బలి అర్పించాలి. ఆయన అన్నాడు, అక్కడేందుకయ్యా ఇక్కడ దగ్గర అర్పించవచ్చు కదా, అంత దూరం వెళ్ళాల్సిన అవసరము ఏముంది అని అడిగాను. చాలా విషయాలు అక్కడ మనం గమనిస్తాం. ఫరోతో మోసే మాటి వెళ్ళడము, మాట్లాడము, అవి ఇంచుమించు మీరు ఎప్పుడైనా కోడ్ చేస్తూ రండి. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభుత్వారా, దేవునికి ఏం చేయాలని చెప్పండి? ఏం అర్పించాలని వెళ్ళాలనుకున్నారు? బలి అర్పించాలి. హల్లెలూయా. మరి ఏ బలి అర్పించారు? 12వ అధ్యాయం 22 గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏడాది గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ వారు దేవుని స్తోత్రం తీసుకొని 14వ దినమున బలి అర్పించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆమేన్. కాబట్టి ఇక్కడ నిర్గమకాండం తీసిన వారు ఒక మాట తీసి చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం తీసారా? ఎక్కడున్నారమ్మా మీరు? వెరీ గుడ్, దేవుని స్తోత్రం. 2వ వచనం. మోసే ఆరోను ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చాను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరం మనకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల చెప్పండి, దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లలను మేక పిల్లను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లని ఒక మేక పిల్లను తీసుకోవాలేమో. ఏ రోజు తీసుకోవాలా? 10వ దినం తీసుకోవాలి. ఏ దినమమ్మా? దేవుని స్తోత్రం. నా వైపు చూడు. మరి ఎన్నో దినములు అర్పించాలా? 14వ దినమున అర్పించాలి. ప్రతి కుటుంబం లెక్క చొప్పున ప్రభుత్వాలు వారి స్తోమతను బట్టి ఏం చేయాలి చెప్పండి? గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ తీసుకోవాలి. ఎలాంటి తీసుకోవాలా? మనం చాలా విషయాలు రాయబడ్డారు. గుడ్డిది కానీ చెప్పండి అమ్మా, చెప్పండి. చెవిటిది కానీ ఎటువంటి మచ్చలేనటువంటిది ఉండాలి. ఆమె దేవునికి అర్పించినప్పుడు శ్రేష్టమైనది అర్పించాలి. పీసినారితనంతో అర్పించడానికి వీలు లేదు. యథార్థతతో అర్పించాలి, సంతోషంతో అర్పించాలి, నిండు హృదయంతో అర్పించాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. దేవునికి ఇచ్చేటప్పుడు ప్రభుత్వారా గునుక్కుంటూ సనుక్కుంటూ అర్పించకూడదు, అంటే ఇవ్వకూడదు. కలిగితే ఇవ్వండి, లేకుంటే లేదు. కానీ ఇచ్చేది ఎలా ఇవ్వాలి? శ్రేష్టమైన ఇవ్వాలి. చెప్పనండి, దేవునికి మీరు ఎంత ఇస్తున్నారు అనేది ముఖ్యముగా అమ్మ మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి ప్రభుత్వాలు మీరు గమనించాలి. ఆ 2 కానుకలే అర్పించింది కదా అంటే ప్రభుత్వాల 2 అనేది దాని ఉద్దేశం కాదు. అక్కడ కింద రాయకున్న మాట ఏంటంటే తన జీవనం అంతయు. హల్లెలూయా. ఏదంతా చెప్పండమ్మా? ఇంకా తన కంట్రీకి ఏది లేదు, తన కలిగి ఉన్నది అది. ఆ కలిగి ఉన్నది సమస్తం తీసుకొచ్చి ఎవరికి అప్పగించింది? నిండు మనసుతో ప్రభువుకు అప్పగించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే ప్రభు బిడ్డలుగా మనం ఏం చేయాలి అంటే, ప్రభువుకు మనం అర్పించేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా శ్రేష్టమైనది అర్పించాలి, పవిత్రమైనది అర్పించాలి, యథార్థతతో అర్పించాలి, పరిశుద్ధతతో దాన్ని మనము అర్పించాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా ఈ అర్పణను ఎవరు అంగీకరించాలా చెప్పండి? ఎవరు స్వీకరించాలా? దేవుడు వాటిని స్వీకరించాలి. పాత నిబంధన కాలంలో అన్నింటిలో ఈ బలుడు అర్పణనే ప్రాముఖ్యంగా మనం గమనిస్తున్నాం. దేవుని గణపరచాలంటే తప్పకుండా ఏం చేయాలా? బలి అర్పణ చేయాలి. దేవుని గణపరిచే విధానంలో ప్రభుత్వ ద్వారా పాత నిబంధన కాలంలో అదొక విధానం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? వాటిని స్వీకరించి, వాటిని నాంగరాలించి, వాటిని సువాసనగా పరివాసనగా భావించి దేవుడు వారికి ఇవ్వాల్సిన దీవెనలు వారికి ఇస్తారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ పసక ప్రియ దేవుని పిల్లరా ఈ పాత నిబంధనలో అర్పింపబడినటువంటి ఈ గొర్రె పిల్ల ఇంకా వారు విడుదల పొందలేదు. కానీ ఈ గొర్రె పిల్ల రక్తం ఏ రాత్రి అయితే చిందింపబడిందో, చిందింపబడినటువంటి రక్తమును తీసుకెళ్ళి వారి ద్వారబంధంలో ఏం చేస్తారు చెప్పండి? ఒక అడ్డు గీత, నిలువు గీతగా అంటే ఒక శిలువ గుర్తుగా ప్రభుత్వం ద్వారా అక్కడ రాస్తున్నప్పుడు
ఆ సంహార దూత బయలుదేరింది. ఎవరైతే ఈ రక్తం చేత వారు ప్రభుత్వారు ఏ గృహానికి ఈ ముద్ర వేశారో, ఏ గృహస్థులైతే ఆ యొక్క రక్తంలో, పవిత్రమైన రక్తంలో, అర్పింపబడిన రక్తంలో తీసుకొని ప్రభుత్వారా ఆ రక్తాన్ని తన రక్ష ప్రోక్షలు జరిగించారో, ఆ గృహంలో ఆ రోజు ఏం జరగలేదు చెప్పనండి? ఏం జరగలేదు? కీడు జరగలేదు, నష్టము జరగలేదు. హల్లెలూయా. ఆ తర్వాత ప్రభుత్వ మరి విరోధులైనటువంటి ఐగుప్తు దేశం అంతా ఏం జరిగింది చెప్పండి? రోదన ధ్వని వినపడింది. ప్రతి కుటుంబంలో తొలిచూరు కుమారుడు కానీ కుమార్తె కానీ ఏమయ్యారు చెప్పండి అమ్మా? చనిపోయా. ఆమె నష్టం ఎవరు కలగలేదు? ఇశ్రాయేలుకు నష్టం కలగలేదు. అప్పుడు వారి వచ్చి 2 చేతులు దండం పెట్టి ఫరోతో పాటుగా, అయ్యా మీరు మా మధ్యన ఉండదు, మీరు ఏం కావాలా చెప్పండి, మీరు వెళ్ళిపోండి, మీకు ఏం కావాలో అవి తీసుకుని వెళ్ళిపోమన్నా. హల్లెలూయా. ఎన్ని రోజులు పట్టిందో తెలుసా వారు పోగు చేసుకోవడానికి? 400 సంవత్సరాలు కష్టపడింది వారు. వీళ్ళ శ్రమను దోచుకున్నారు వారు. వీళ్ళు కష్టపడింది వీరు, దోచుకున్నది వారు, జమ చేసుకున్నది వారు, పోగు చేసుకున్నది వారు, శ్రమ పడింది వీరు. కానీ 3 రోజులలో వారు సమస్తం సమకూర్చిన సమస్తము వీరు పోగు చేసుకుని ఏం చేస్తారు చెప్పనండి? బయలుదేరారు. దేవుని స్తోత్రం చెప్పనండి. హల్లెలూయా, హల్లెలూయా. వారు చిన్న చూపు చూశారు. వారు ఒరుగురు ప్రబోధకులారా, వారిని ప్రబోధకులారా వారి ఎడల వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. ఆస్తి పరుడుగా దేవుడు వారిని బయటకు రప్పించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అదే రీతిగా ప్రబోధకులారా దేవుని స్తోత్రం, ఈ పస్కానే ప్రబోధకులారా మన యేసయ్యకు సూచనగా ఉంది. ఈ పస్కానే ఎవరికి సూచనగా ఉంది చెప్పండి? యేసయ్యకు సూచనగా. అసలు యేసయ్యే ప్రభువులారా ఆ కాలంలో వారు అర్పింపబడినటువంటి గొర్రెపిల్ల కేవలం వారి కుటుంబాలకు ప్రభువులారా సాంఘిక సంబంధమైనటువంటి ఆ విడుదలకు అది ఉపయోగపడింది. కానీ ప్రభువులారా యేసు ప్రభు వారి రక్తము చెప్పనండి సర్వలోక మనుషుల యొక్క పాప పరిహారం నిమిత్తం అది చిందింపబడినటువంటి రక్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను నదిలో యోహాను బాప్టిజం ఇస్తూ ఉండగా యేసు ప్రభు వారు కూడా ఆయన చేత బాప్టిజం పొందడానికి వస్తున్నటువంటి క్రమంలో యోహాను గారు వైపు చూస్తూ, ఇదిగో లోకమాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సంబోధించాడు. ఆమేన్. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ఆ గొర్రెపిల్ల వంటి రక్తం వలన మనకందరికి ఏం కలిగింది చెప్పనండి? విమోచన కలిగింది, విడుదల కలిగింది, పాప క్షమాపణ కలిగింది, శుద్ధీకరణ జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పేతురు 1:18 మనం చూస్తున్నాం. చూడండి, మొదటి పేతురు 1:18 లేదా 19. త్వరగా పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. మన వాళ్ళు అర్పింపబడినటువంటి పితృపారంపర్యమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి రక్తముల చేత మన కాదు విమోచింపబడింది. ఆ కాలంలో ఐగుప్తుల వాడు విడుదల పొందడానికి, సంహార దూతలను తప్పింపబడడానికి ప్రభువులారా ఆ రక్తం ఆ కాలంలో ఇశ్రాయేలు అర్పింపబడినటువంటి మన పితరులు అర్పింపబడినటువంటి ఆ గొర్రెపిల్ల ఆ మేకపిల్ల యొక్క రక్తం వారికి ప్రస్తుత విడుదల కలుగజేసింది. కానీ ప్రభువులారా క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం చేత ప్రియ దేవుని బిడ్డారా మనందరినీ కాదు సర్వలోక పాపములు ప్రభువులారా పాప బంధకాల నుండి ఆ యొక్క సంఖ్యల నుండి విడిపింపబడడానికి, ఆ దాసత్వము నుండి విడుదల పొందడానికి యేసయ్య రక్తము అందరికి ఉపయోగపడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ క్రీస్తు ప్రభు వారైనటువంటి పసక ప్రభువులారా దేవుని స్తోత్రం కాక మనందరి మోక్షముకు దోహదపడింది. ఆమేన్. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనిస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యం 28వ అధ్యాయం 20 వచనంలోనమ్మా 28వ అధ్యాయం 20 వచనంలో ఏమంటాడు అక్కడ? త్వరగా వెరీ గుడ్ అమ్మా.
20వ అధ్యాయం 28వ వచనం. సారీ, కాబట్టి 28:20. కాబట్టి దేవుని వలన ఈ రక్షణ, కాబట్టి 20వ అధ్యాయం 28, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఏమిచ్చి సంపాదించను? ఏమిచ్చి? ఎవరు రక్తం ఇచ్చి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి. అర్థమవుతుందా? ఆ గొర్రెపిల్ల బలి అర్పణ ద్వారా, ఆయన అర్పింపబడినటువంటి రక్తం ద్వారా, లేక ఆయన తను తాను పోయబడటం ద్వారా, తను తాను అర్పింపబడటం ద్వారా, తను తాను అప్పగింపబడుట ద్వారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అమూల్యమైన రక్తం, శ్రేష్టమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన రక్తము ద్వారా మనం అందరం కూడా ఏం చేయబడ్డాం చెప్పండి? విమోచింపబడ్డాం. హల్లెలూయా. ఏం చేయబడ్డామండి? విమోచింపబడ్డాం. కాబట్టి ఆ గొర్రెపిల్ల మనందరి కొరకై ప్రభువు ద్వారా ఏం చేయబడింది? ఏం చేయబడింది చెప్పండి? యెషయా గ్రంథం 53 మనం చూస్తున్నాం. మన దోషములు మన మీద మోపగా, మన పాపములు, మన దోషములు ఆయన తన మీద మోపాడు. మనం చూస్తున్నాం. ఆమేన్. ఎవరి మీద అండి చెప్పండి? యేసయ్య తన మీద. మన బలహీనతలు మన మీద మోపకుండా, ప్రభువు ద్వారా మన పాపములు బట్టి మనం ఆయన శిక్షించకుండా, మన పాపములు బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వకుండా, లేక మన పాపములను బట్టి మన పైన ఆయన ద్వేషాన్ని పెంచుకొని కక్ష తీర్చుకోకుండా తన ప్రేమను మనలో పంచి మనకు బదులుగా తానే బలి అయి ప్రభువు ద్వారా ఆ పస్కా అనబడినటువంటి గొర్రెపిల్లగా తన అప్పగింపబడడం ద్వారా మనకు దేవుడు విమోచన, విడుదల, పాపక్షమాపణ దేవుడు మనకు కలుగజేశాడు. హల్లెలూయా. మన అతిక్రమ దోషములను బట్టి ఆయన ఏం చేయబడ్డాడట? నలగొట్టబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరండి చెప్పండి? యేసయ్య. ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు, మన కొరకు నిందలు అనుభవించాడు, మన కొరకు అవమానాలు భరించాడు, మన కొరకు పిడిగుద్దులు తిన్నాడు ఆయన, మన కొరకు ప్రభువును బిడ్డలారా, దేవుని స్తోత్రముగాక, ప్రియ దేవుని బిడ్డలారా, మన నిమిత్తమై మన కొరకు ఆయన మన బలహీనతలు, మన పాపము మన మీద మోపక ఆయనే మన పాపములన్నిటిని తన వీపుపై మోసి మనల్ని ఏం చేస్తారు చెప్పండి? మన కొరకు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రముగాక, కొరడా దెబ్బలు తిన్నారు. ఎంత బలండి? కొరడా దెబ్బలు తిన్నారు. అవమానాలు, నిందలు, హేళనలు ఆయన అనుభవించారు. మీరు ఆలోచించి, ప్రియ దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను. లేత మొక్కగా ఎదిగినటువంటి ఆయన సొగసైన రూపమైన దేవునిగా మార్చుకున్నాడు. ఆమేన్. దొంగలు, నేరస్తులు కనుక ఆయన ఎంచబడ్డాడు. గలవి వెదుచు ఆయన తీర్పును తెచ్చారు. అన్యాయస్తులు తీర్పు తీర్చినట్లుగా, ఒక 10 కోట్ల దొంగలకు తీర్పు తీర్చినట్లుగా, ప్రభువు ద్వారా నేరస్తులు చేయనటువంటి ఏ పాపం పెరిగినటువంటి ఆయన, నీతిమంతుడైనటువంటి ఆయన, ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన అనీతిమంతుడుగా మార్చబడ్డాడు. మన కొరకు అన్యాయం శిక్షను భరించాడు. మన కొరకు, ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటిని భరించి, ప్రియ దేవుని బిడ్డలారా, తనే మన కొరకు బలియాగం ద్వారా అవుట ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా మనకి కృపను అనుగ్రహించాడు. చెప్పనండి, ఈ కృపను మనకు అనుగ్రహించాడు. రోమపత్రిక 5:5 మనం చూస్తున్నాం. మనం ఇంకను పాపులుగా ఉండగానే అంటారు. మనం ఇంకను ఎలా ఉన్నాడంటే చెప్పండి అమ్మా, మనం పాపులుగా ఉండగానే 5వ అధ్యాయం ప్రభువు ద్వారా 6వ వచనం మనం చూస్తున్నాం. 5:6 చదవండి. ఎనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుద్ధ కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాం. ఇంకా మనం గమనిస్తున్నాం, ప్రియ దేవుని బిడ్డలారా, 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనే మనం ఇంకను పాపులమై ఉండగా. 10వ వచనం చూస్తున్నాం, మనం శత్రువులమై ఉండగా. చెప్పండి, ఎలా ఉండగట? శత్రువులమై ఉండగా. మన మీద మంచివారు మన కాదు, ఆయన చనిపోయింది. మన మీద నీతిమంతుల మన కాదు, ఆయన తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టింది. ప్రభువు బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, మనం బలహీనులమైన అపరాధముల చేత, పాపముల చేత మన సచ్చిన వారమై ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు ఏం చెప్పనండి? ఒక బలి పశువుగా మారాడు. ఆకాశ భూమి మధ్యలో ఆయన, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మండుటెండులో, ఆ సిలువలో ఎవరి కొరకు చెప్పనండి? ఎవరి కొరకు? ఎవరైనా? ఏ పాప మెరుగని యో భావనామూర్తి. అందరూ మోకరించండి.
నా పాలి దైవమా, నా పాపములకురా ఈ పాటలు నొందినావా. నా పాలి దైవమా, నా పాపములకురా ఈ పాటలు నొందినావా. ఏ పాపమెరుగని అందరూ మోకరించి, అవును, ఏ పాపం మెరుగునటువంటి ఆయన మన కొరకు శాపకరంగా మారాడు. మన కొరకు ప్రియ దేవుని బిడ్డారా, అనీతిమంతుడైనటువంటి మన కొరకు, అనీతిమంతుడైన మన కొరకు ఆయన నీతిమంతుడైనటువంటి ఆయన ప్రియ దేవుని బిడ్డారా అన్యాయస్తుడిగా తీర్పు పొందాడు. ప్రియ దేవుని బిడ్డారా, సమస్త బలహీనతలు కలిగినటువంటి మనల్ని ప్రేమించి ప్రియ దేవుని బిడ్డారా మన బలహీనతలు మనపైన వాపకుండా బలహీనులైనటువంటి మన కొరకు శిలువకు శత్రువులుగా జీవించినటువంటి మన కొరకు ప్రియ దేవుని బిడ్డారా అయోగ్యులమైన మన కొరకు ఆయన తన ప్రాణాన్ని ప్రాణంగా పెంచాడు. ప్రభుత్వ పిల్లరా, మనల్ని మనం పరీక్షించుకోండి. ఎవరండి మన కొరకు ప్రాణం పెట్టారు? ప్రియ దేవుని బిడ్డారా, ఎవరు మన కొరకు తను తగ్గించుకొని రిక్తులుగా చేసుకున్నారు? ఎవరు మన కొరకు తన మహిమను పోగొట్టుకున్నారు? మీరు చెప్పండి. ప్రియ దేవుని బిడ్డారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అవును, ఆయన ప్రభువును ద్వారా దేవుడై ఉండి తనతో కూడా ప్రభువును ద్వారా తన సింహాసనం పైన అధిష్టానుడుగా ఉండకుండా ప్రియ దేవుని బిడ్డారా ఆయన తన సింహాసనము వదిలి, తన మహిమను వదిలి, తన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని వదిలి తాను తగ్గించుకొని రిక్తులుగా చేసుకొని ప్రాణం పోనంతగా ప్రభువును ద్వారా ఆయన మన కొరకు తను అర్పణగా పోయబడ్డాడే. నీతిమంతుల కొరకు ఎవడైనా కూడా చనిపోతాడే, కానీ మనం నీతిమంతులం కాదే, అయోగ్యులము, అన్యాయస్తులము. ప్రియ దేవుని బిడ్డలారా, బలహీనతలు కలిగిన వారం, దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి వారం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన బలహీనతను తనపైన వేసుకొని మనకి కృపను ఆయన వెలుగుపరిచాడు. మీరు ఆలోచన చేయండి. ప్రేమ, యేసుని ప్రేమ ఎవరు లేనిది నిజము, ఎంచలేనిది ప్రేమ, యేసుని ప్రేమ. స్తోత్రం. ప్రేమను ప్రియ దేవుని ప్రపంచవాడు దేవుడు చాలు. ఆ పస్తగా ఆయన మారాడు, గొర్రెపిల్లగా ఆయన మారాడు, ఒక బలి పశువుగా మన కొరకు మారాడు. మారడమే కాదండి, తన చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ఆయన చిందించాడు. ప్రియ దేవుని బిడ్డారా, తన యవన రక్తాన్ని ఒక దహన బలిగా తాను ప్రియ దేవుని బిడ్డారా సజీవముగా తాను మన కొరకు యాగమయ్యాడు, మన కొరకు అర్పింపబడ్డాడు, మన కొరకు ఆయన పోయబడ్డాడు. మీరు ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు మనం విడుదల పొందామే, ఈరోజు మనం నరకముడి తప్పింపబడ్డామే, ఈరోజు మన శిక్షను ప్రభువు ద్వారా మనం పొందవలసిన శిక్షను ఆయన భరించాడే. ప్రియ దేవుని బిడ్డారా, మన విడుదలకు నాయకుడు ఆయన, మన విమోచకుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డారా, ఈ రక్షణ మనకు ఉచితంగా లభించింది, కానీ దాని వెనకాల గొప్ప పోరాటం జరిగింది, దాని వెనకాల గొప్ప వధ జరిగింది, దాని వెనకాల ప్రభువు బిడ్డారా అన్యాయపు తీర్పు అక్కడ జరిగింది. ప్రియ దేవుని బిడ్డారా, ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలను సమీపిస్తూ ఉండగా మనల్ని మనం పరీక్షించుకుంటా. అయోగ్యంగా ఎవ్వరు కూడా ఇతను పాల్పంపులు పొందడానికి లేదు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ప్రతివాడు తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఈ యొక్క బలలో, ఈ యొక్క పాత్రలో త్రాగవలనని, ఈ యొక్క ప్రభువు ద్వారా ఈ యొక్క దేవుని స్తోత్రంలో ఆయన శరీరమును తినవలనని దేవుడు వాక్యం తెలియజేస్తుంది.
అనాలోచితంగా కాదమ్మా, ఏదో ఆచారపూర్వకంగా కాదు ఇది. ప్రియ దేవుని బిడ్డారా, మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. అన్యాయస్తులు మన కొరకు ఆ కాలంలో ప్రభు 2000 సంవత్సరాల క్రితం తన ప్రేమను మన నీడలో వెల్లడిపరుస్తూ, నిజమైన ప్రేమ ఏంటో ఆయన కనపరుస్తూ, తానే ఆ ప్రేమకు బలి అయినట్లుగా మనం గమనిస్తుందా. మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. ఇందులో బాధ పంపులు పొందుదా. నేను మీకు అప్పగింపబడినట్టుగా ప్రభువులను పొందింది. ప్రభు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై విలువబడిన నా శరీరము, దీనిని తీసుకొని తినుడి అన్న. ఆ భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకైన చిందింపబడినటువంటి నా కొత్త నిబంధనైనటువంటి రక్తమైన పాత్ర, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత ప్రభు ద్వారా ఆ పాత్రలో త్రాగలేదు. ఆయన మరణమును ప్రచురించలేని దేవుని లేఖనం ద్వారా ప్రభుత్వ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును మనం పొందుకోబోతూ ఉండగా, పుచ్చుకోబోతూ ఉండగా మనల్ని ఆయన బలిపీఠం ఎదుట మనం పరీక్షించుకుంటూ ఇందులో పాలకంపలు పొందుదాం. దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మనం తీర్పు తీర్చుకునే స్థలం ఇదే. ఒకవేళ మనల్ని మనం విమర్శించుకునే స్థలం ఇదే. ఇదే ప్రభుత్వారా, మనల్ని మనం కరుణాపీఠం ఇదే, మనం కనికరింపబడే స్థలం ఇదే. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకునే స్థలం ఇదే. కాబట్టి మనం సరి చేసుకుంటూ ఈ శ్రేష్టమైనటువంటి దాంట్లో మనం పాలు పొందుదాం. వీలైనటువంటి వారు, ప్రేరేపణ కలిగిన వారు ఎవరిలో కొంత ప్రార్థన చేయటమ్మా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన గడుపుతూ ప్రియ దేవుని బిడ్డలారా, మనం మనసాక్షి విషయం అయితే గర్దిస్తుంటాం. ఆ విషయమై ప్రభు దగ్గర ఒప్పుకోవచ్చు. ఎక్కడ తప్పిపోయావు, ఎక్కడ జారిపోయావు, ఎక్కడ పడిపోయావు, మాట ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా, ప్రభుత్వం ద్వారా ఎక్కడ దేవుని గాయపరిచావో ఆ విషయాలన్నీ కూడా ప్రభు దగ్గర సరి చేసుకొని ఆయనతో మనం సమాధాన పడదా. ఆదాము తన పాపంలో కప్పుకొనను అని రాయబడింది. మా కప్పుకొనే ఆశీర్వాదం కాదు. కప్పుకుంటే మన పాపలకు పరిహారం దొరకదు. పాపం వల్ల వచ్చి జీతం మరణము, పాపం వచ్చి జీతం వల్ల నరకము అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందును అని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం కదా మన బలహీనతను ప్రభు దగ్గర ఒప్పుకుందా. ఎవరికి కూడా చెప్పాల్సిన అక్కర్లేదు, ఎవరికి కూడా క్షమించే అధికారం లేదు. ప్రియ దేవుని విధానా, ప్రభువుకు తెలిసిన హృదయం ఎంచావు. ఎక్కడ తప్పిపోయావు, ఎక్కడ పడిపోయావో నీ జీవితం అంతా కూడా ప్రభువుకు తెలుసు. దావీదు అంటాడు, నా పాపం ఏంటప్పుడు నా ఎదుట ఉన్నది అని అంటున్నాడు. అవును, మన బలహీనత మనకు తెలుసు. మన మనసాక్షులను గద్దిస్తూ ఉండగా ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మనం సరి చేసుకుందా. థ్యాంక్ యూ జీసస్. ప్రేరేపణ కలిగిన వారు ఎవరు ప్రార్థన చేయడం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇంతవరకు నీ సేవకుని శిలువ చాటుకు మరుగుపరుచుకుని మాతో మాట్లాడిన ప్రతి మాటకై నీకు వందనాలు తండ్రి. రచనైనా అవును దేవా, మా పాపముల కొరకైనా మీరు బలి అయింటున్నారు తండ్రి రాజా. మా దోషముల చేతనైనా మీరు కొట్టబడినారు తండ్రి రాజా. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవయ్యా, మీ రక్తము చేత మమ్మల్ని విమోచించిన గొప్ప దేవుడు. మీ రక్షణ చేత, మీ రక్తము చేత నా తండ్రి రాజా మా పాపములను కడిగిన గొప్ప దేవుడు రాజా. స్తోత్రం నైనా అయ్యా. ఈ దినమునైనా రచనైనా మేము ఇలా ఉన్నామంటే కేవలం నీ కృప ప్రభువా. నీ కృప లేకుండా మేము ఏమైపోతామో తండ్రి రాజా. నీకు స్తోత్రమైనా సర్వలోకానికి రక్షణ కలగజేసిన గొప్ప దేవుడవయ్యా. అయ్యా రచనైన స్వరూపమైన సొగసైన లేనివాడు అయినా తండ్రి, మనుషుల చేత వెలువేయబడిన గొప్ప దేవాది రాజ్యానికి స్తోత్రం. మా కొరకునైనా నరగొట్టబడినకు మీరు ఇష్టపడినారు. మా పాపములు అనేకులు మీరు భరించుతున్నారు తండ్రి రాజనైనా. యేసయ్యానికి వందనాలు తండ్రి. ఒకరినైనా అవిధేయతమైన ఈ లోకానికి పాపం వచ్చింది తండ్రి రాజనైనా. మీ విధేయతలో తండ్రి మాకు రక్షణ కలిగజేసిన గొప్ప దేవుడవయ్యా. మా అతిక్రమములను తుడిచివేసిన గొప్ప దేవుడు. మా దోషములను రాజా అయ్యనైనా కడిగిన గొప్ప దేవానికి స్తోత్రునైనా. మా దోషములను క్షమించువాడము నీవే, పరిహరించువాడము నీవే, మా సంకటములను కుదుర్చువాడము నీవే రాజానికి స్తోత్రునైనా. తండ్రి పలుమార్లు పడిపోవచ్చు
ఒప్పుకొచ్చున్నామేమో లోకంలో తండ్రి. అయ్యా ఈ దినము మేము ఒప్పుకొచ్చున్నామయ్యా. ఇక్కడైనా నేత్రముల ద్వారా చేయబడిన నోటి ద్వారా కట్టుబడిన తండ్రి కాలినడకలో తండ్రి ఎక్కడైనా పాపములు చేసి దయతో క్షమించండి తండ్రి రాజా. ప్రతి ఒక్కరమునైనా పరిశుద్ధంగా నీ పనిలో చేయడానికి సహాయం దయచేయనా తండ్రి. నిర్లక్ష్యమైన జీవితం కలిగి నిన్ను స్తుతించలేని స్థితిలో ఉన్నామా? నీ వాక్యము చదవలేని స్థితిలో ఉన్నామా తండ్రి? నీకు మొరపెట్టలేని స్థితిలో ఉన్నామా? అయ్యా ప్రతి ఒక్కరినైనా పరీక్షించుకుని నీ పనిలో చేయనీకు సహాయం దయచేయనైనా. ఏ పాపములకు శాపములకు గురి కాకుండా తండ్రి, ఏ అనారోగ్యతకు గురి కాకుండా కృప చూపించండి. ఎవరైనా ఐక్యంగా చేసి మరి దయతో క్షమించి మరి ప్రార్థిస్తున్నాం తండ్రి రాజా. ప్రతిదినం మేము మమ్మల్ని పరీక్షించుకోవాలయ్యా. అయ్యా రాజా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే వారిగా మీకు సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం తండ్రి రాజనైనా. అయ్యా నీ రక్తం నీ శరీరం మేము తీసుకొని చిన్నగా తండ్రి రాజనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని రాజనైనా. మా హృదయాన్ని కుమ్మరిస్తున్నాము తండ్రి రాజనైనా. మా తలపులు ఆలోచనలు మా క్రియలు సమస్తం ఎరిగిన గొప్ప దేవ ఈ పరిశుద్ధ నామములకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి రాజా. స్తోత్రం అయ్యా. యుద్ధకాలం మా కొరకు మరణించిన గొప్ప దేవుడు రచనకి స్తోత్రం. మేము పాపలమై ఉండగా రచనైనా అయ్యా నీ రక్తం ఇచ్చి మమ్మల్ని రక్షించుకుని నీ బిడ్డలుగా నీ సొంతగా నీ జనాంగం చేసుకునే గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాయినా. ప్రతి ఒక్కరు హృదయపూర్వకమైన మమ్మల్ని తగ్గించుకొని నీ పనులు చేయడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నన్ను తగ్గించుకొని నామం హెచ్చిస్తూ కనపరుస్తూ మైపరుస్తున్నారని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్న పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అలాగే అందరం కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. దేవుడు ప్రభు యొక్క బల్ల మన యొక్క తేబడుతూ ఉంది. అందరూ కూడా అందులో పాల్గొనడం పొందుదాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రేమలన్నీయు స్థిరముగావు తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరణిలో